ఏంటంటేనా ఇవి కొన్ని సైబర్ వాళ్ళనే వాడిని కూడా ట్రాప్ బొమ్మలు పెట్టి ముందర పెట్టి ఇవి పెట్టి ఏం చేస్తుందంటే అక్కడికి అకౌంట్లో పెట్టి నిన్నటి రోజు కలవ కన్నయ్య గ్రామం ముచ్చింతల అనే సుమారు 55 సంవత్సరాల వ్యక్తి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చిండు. దరఖాస్తు ఏమంటే గత నెల 19వ తారీఖు నాడు అపరిచిత వ్యక్తుల నుంచి అతనికి ఫోన్ రావడం జరిగింది. ఆ ఫోన్లో సంభాషణ ఏం జరిగిందంటే, మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అవుతుంది, ఆ ఆధార్ కార్డు మీ అకౌంట్కు అటాచ్ అయి ఉంది, మీరు అది అప్డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ అన్ని హోల్డ్ పడిపోతాయి, మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అతన్ని బాగా మాయమాటలలో పడేయడం వల్ల అతను వాళ్ళు చెప్పిన మాటలకు నమ్మి వెంటనే అతను మహబూబ్ నగర్కి తన యొక్క అకౌంట్ ఉన్న బ్రాంచ్కి వెళ్ళడం జరిగింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. అక్కడ నుంచి అతను వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ అకౌంటు ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నదానికి యాక్టివేషన్ కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా మొదటి దఫాగా 6 లక్షల రూపాయలు తన అకౌంట్ నుంచి అన్నోన్ వ్యక్తుల యొక్క అకౌంట్లకి ఆర్టీజీఎస్ ద్వారా పంపడం జరిగింది. అదేవిధంగా రెండో ట్రాన్సాక్షన్ 10 లక్షలు పెట్టడం జరిగింది. అంతే విధంగా కాకుండా తన భార్య అకౌంట్ నుంచి కూడా 2,50,000 రూపాయలను కూడా ఆర్టీజీఎస్ ద్వారా 3 దఫాలుగా పంపడం వల్ల అతను నమ్మబలికినాడు. ఆ విధంగా గత 20 రోజుల నుంచి అతను ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. ఆ అకౌంట్కి రోజు పోయి చూస్తూ ఆ బ్యాంకులో పోయి చెక్ చేస్తున్నాడు అనమాట. ఏమని అంటే ఆ అకౌంట్ ఎడ మిస్యూజ్ అవుతుందనే చెప్పి గుబులు పుట్టి లాస్ట్కు అతను రియలైజ్ అయ్యి నిన్నటి రోజు వరకు చూసాలకి నేను సైబర్ క్రైమ్లో వాళ్ళు చెప్పినట్లుగా చేసి మోసపోయినానని చెప్పేసి నిన్న అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తే అది ఇతని దాంట్లోకి వెళ్ళిపోయిన అంశాన్ని గ్రహించి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ అపరిచితుల వ్యక్తుల మీద నిన్న ఐటీ యాక్ట్ ప్రకారం చీటింగ్ కేసు కట్టడం జరిగింది. కావున మేము మహబూబ్ నగర్ పోలీస్ శాఖ నుంచి మా ఉన్నతాధికారులు ఎస్పీ మేడం కానివ్వండి, డిఎస్పీ గారిని కానివ్వండి, భూత్పూర్ సిఐ రామకృష్ణ సార్ కానివ్వండి, మా పోలీస్ శాఖ తరపు నుంచి మేము పదే ప్రజానీకానికి తెలియజేయడం ఏమంటే, అపరిచిత వ్యక్తుల నుంచి ఎట్టి పరిస్థితులలో లింకులు కానీ ఇట్లా మాయమాటలు చెప్పే అకౌంట్కు సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. మనం స్వతహాగా మన వ్యక్తిత్వం యొక్క అకౌంట్ ఉంటే నేరుగా బ్యాంకుకి వెళ్ళాలా, లేదంటే ట్రాన్సాక్షన్ కావాలి అనుకుంటే తెలిసిన వ్యక్తుల ఇంతకుముందు పరిచయం ఉన్న తెలిసిన వ్యక్తుల ద్వారానే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలా. ఎన్ని అపోహలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నమ్మరాదు. అందులో భాగంగా టెలికమ్యూనికేషన్స్ భాగంలో ప్రతి సెల్ ఫోన్లో మనం ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి కాల్ చేసేటప్పుడు సైబర్ సెల్ మన ప్రతి కాలర్ టోన్ వస్తుంది. అట్లీస్ట్ ప్రతి భారతీయ పౌరుడికి ప్రతి సెల్ ఫోన్ యూజర్స్కి ఖచ్చితంగా ఆ కాలర్ టోన్ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆ రింగ్ టోన్ పెట్టారు. ఆ రింగ్ టోన్ కనీసం వినేసినన్నా అంతో ఇంతో వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా మేమందరం పోలీస్ శాఖ నుంచి పబ్లిక్లందరికీ మేము విన్నవించుకుంటున్నాం. ఎట్టి పరిస్థితులలో ఈ సోషల్ యాప్స్ ద్వారా కానీ నార్మల్ యాప్స్ ద్వారా కానీ ఎట్టి పరిస్థితులు నమ్మకూడదు. అదేవిధంగా ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సబ్సిడీ సాయం, రైతు భరోసా కానివ్వండి, ఇతర స్కీమ్ల ద్వారా కూడా పబ్లిక్లకు సహాయం అందిస్తున్నాయి, పెట్టుబడి సాయం అందిస్తున్నాయి. అట్టి విషయంలో కూడా వాళ్ళు మారువేషంలో ఫోన్లు చేస్తారు, తెలుగు భాషలో మాట్లాడతారు, హిందీ భాషలో మాట్లాడతారు. ఎట్టి పరిస్థితుల్లో అపరిచిత వ్యక్తులకు మోసపోవద్దని చెప్పి పదే మేము ప్రతి పోలీస్ స్టేషన్లో సుమారుగా 3 నుంచి 4 అవేర్నెస్ ప్రోగ్రాంలు స్కూళ్ళు కానీ, మార్కెట్లలో కానీ, బజార్లో కానీ చేస్తూ ఉన్నాం. మేము పోలీసు వాళ్ళకు సహకరించాలా. అదేవిధంగా ఎనీ ఆపద వచ్చినా ఇట్ మీన్స్ సైబర్ మోసం జరిగిన వెంటనే, తప్పిదాలలో మోసం జరిగిన వెంటనే 1930కి వితిన్ అవర్స్లలో గ్రహించి వేరే సాయం తీసుకొని ఇమ్మీడియట్గా కాల్ చేయవలసిందిగా మేము మా శాఖ పోలీస్ నుంచి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.